చెప్పండి. అందే సింపుల్ ఇచ్చే నాన్న తెల్లమాకండి అన్న ఇక మనకి ఇక్కడ తీసేస్తారు ప్రసాద్ గారు ఈసారి కూడా వస్తున్నారు ముద్ర కూడా వస్తున్నారు ఎడుగురికి ముందు వచ్చారు కాదు గారిని మా పార్టీ తరఫున అందరూ కలిసి డెలిగేషన్ కలవడం జరిగింది. కారణం నిన్నటి రోజున మా పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరులో పిచ్చాడికి పోయి అక్కడ రైతులతో కలిసి వాళ్ళతో పరామర్శించి ఏం జరుగుతుంది, ఈ మిర్చిలో ఎందుకు ధర తగ్గింది, కానీ మార్కెట్ ప్రభుత్వం చేస్తున్న విధానాలు ఏంటి, దానివల్ల వాళ్ళు పడుతున్న ఇబ్బందులు ఏంటి, బాధ ఏంటి, అవన్నీ తెలుసుకొని ప్రభుత్వం నుండి వర్తింపు పెట్టుకుంటుంది. ఆ కార్యక్రమం జరగాలని ప్రోత్సాహం మాకు పోవడం జరిగింది. బతుకుల్లో వచ్చింది ఆ నేపథ్యంలో ఆయనకున్న పర్ఫెక్ట్ ఏదైతే మద్దతు ఉందో దాన్ని పూర్తిగా తొలగించి నేను రోజున పూర్తిగా సెక్యూరిటీ ల్యాబ్స్ 100% ఒక్క యూనిఫామ్ కానిస్టేబుల్ ఒక్కరు కూడా ఆ చుట్టుపక్కల లేకుండా ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరిగేటట్టుగా వారు ప్రేరేపించేటట్టుగా వాళ్ళు నేను జరిగిన ప్రయత్నం చూస్తుంటే చాలా అందుకని గవర్నర్ గారికి మేము అందరం వచ్చి ఆయన తాలూకా పద్ధతులను ఆందోళన వ్యక్తం చేస్తూ ఇలాంటి సెక్యూరిటీ ల్యాబ్స్ వస్తున్నాయి, ప్రభుత్వం మాట్లాడి చేయాలని, ఆయన్ని ఇబ్బంది పెట్టాలని ఆయనకి ఉన్న సందర్భంలో ఆయన రక్షణ కల్పించి ఇలాంటివి మళ్ళీ పునరావృతం కాకుండా చట్టాన్ని చేతిలో తీసుకోకుండా చట్టం దాని పని చేసుకునేటట్లు ఎవరికి ఇవ్వాల్సిన పద్ధతులను వాళ్ళకి ఇస్తూ కార్యక్రమం చేయాలని గవర్నర్ గారిని మేము ఇప్పుడు మీ అందరం కూడా డెలిగేషన్ వెళ్ళి ఆయన రిక్వెస్ట్ చేయడం జరిగింది. దాన్ని పరిశీలిస్తాను, నేను ఎంక్వైరీ చేస్తాను వాళ్ళు చెప్పడం జరిగింది. ఇది విషయాన్ని అంటే గతంలో హైకోర్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది, ఖచ్చితంగా భద్రత కల్పించాను కానీ పట్టించుకోవాలి.
ఎవరో వ్యక్తిగతంగా ఇచ్చింది కాదు. మాజీ ముఖ్యమంత్రిగా ఆయనకి అది వర్చువల్గా ఆయనకి ఆటోమేటిక్గా అది వస్తుంది. చెప్పేస్తుంది మాజీ ముఖ్యమంత్రి గారికి ఆటోమేటిక్గా వస్తారు. దాన్ని కూడా నిన్న రోజు విత్డ్రా చేయమంటే అసలు అర్థం అవ్వట్లేదు. మాకు ఎప్పుడు కూడా చూడలేదు ఈ వ్యవస్థలో. ఇంతకుముందు కూడా మేము మాజీ ముఖ్యమంత్రిగా, ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు మాజీ ముఖ్యమంత్రి కదా, ఆయనకున్న 5 సంవత్సరాలు ఎక్కడైనా ఇలాంటి సందర్భం ఎక్కడైనా వచ్చిందా? ఎప్పుడైనా చేశామా? ఎప్పుడైనా జరిగిందా? ఏంటిది? పూర్తిగా కూడా ప్రభుత్వం ఏకపక్షంగా ఈ కార్యక్రమం చేస్తూ వారిని ఇబ్బంది పెట్టాలని, మరి భగవంతుడి గారికి వెనకాతున్న బాపా గారిగా వాళ్ళ తాలూకా దురుద్దేశాలు ఏంటనేది చేస్తూ దాన్ని ముందుగా మేము ఫోర్కాస్ట్ చేసి రాబోయే కాలం లాంటి అవాంఛ ఏ విధమైన సంఘటనలు జరగకుండా పెట్టు ఆయన మద్దతు మీద మేము ఆందోళన వ్యక్తపరుస్తున్నాం. ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి మాకేం సంబంధం, ఈసీ నిర్ణయం తీసుకొని బందోబస్తు ఎన్నికల కోడ్ బందోబస్తుకి బయట ఆయనకున్న భద్రత ఎన్నికల కోడ్తో సంబంధం ఉంది. ఏదైతే జడ్పీ కేటగిరీ ఎప్పుడైతే ఉన్నదో ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి ఆయనతో పాటు వారు వెళ్ళవలసిందే, అక్కడికి వెళ్తారు. అది నిబంధన. ఎన్నికల కోడ్ అంటే అదనంగా ఇచ్చేది ఏమైనా ఉంటే, ఒక ఎన్నికల కోడ్ ఉంటే, ఎన్నికల కోడ్ మేము ముందు ఇన్ఫామ్ కూడా చేసాం, ఇవో ఇక్కడికి వెళ్తున్నామని. ఒకవేళ అటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ముందుగా మాకు ఇన్ఫామ్ చేయాలి కదా. ఎన్నికల కోడ్ ఉందండి, మీరు అక్కడికి వెళ్ళొద్దండి, మీరు వెళ్ళడానికి వీల్లేదండి, రైతులకు వెళ్ళడానికి వీల్లేదండి, రైతులతో ఆవేదన అర్థం చేసుకోక్కర్లేదండి, ఈ కార్యక్రమం చెప్పచ్చు కదా. మరి ఇదే ఎన్నికల కోడ్ ఒక 4 రోజులు 5 రోజుల కింద మ్యూజికల్ నైట్ జరిగింది, ఒక సంగీత విభారత జరిగింది, మరి దానికి లేదా? ఆ రకంగా ఏ రకంగా నేను దాంతో కంపేర్ చేయట్లే. ఇది వచ్చి ప్రజల కోసం, సామాన్యుల కోసం, రైతుల కోసం, రైతులతో ఆవేదన కోసం, వారు పడుతున్న ఇబ్బందుల్ని అర్థం చేసుకుని ఇవాళ మరి మాజీ ముఖ్యమంత్రి మా లీడరు, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్తే ఈ రకమైన చేయడం అనేది ఎంతవరకు సంబంధమో ఈ రాష్ట్ర ప్రధానికాన్ని మరి అర్థం చేసుకో చూడాలని చెప్తుంది అని కోరుతున్నాను. గవర్నర్ గారు స్పందన అయితే మాకైతే సంతృప్తిగా అనిపించింది. వెంటనే మేము ఎంక్వైరీ చేస్తామని చెప్పారు. ఎవరు లేకపోతే అడిగారు. ఇది పూర్తిగా కూడా మరి స్టేట్ గవర్నమెంట్ తాలూకా పోలీసు వైఫల్యం అని చెప్పాము. ఇంకో విషయాన్ని కూడా చెప్తున్నా, ప్రభుత్వంలో వచ్చి ఏ పార్టీ అధికారంలోకి వస్తే పార్టీ అధికారం పోతుంది. మాకు నిర్ణయం ప్రకారం ఎస్పీకో లేకపోతే ఐజీ ఎస్పీకి వచ్చి గవర్నమెంట్ వచ్చి మీరు సెక్యూరిటీ ఇవ్వద్దని వాళ్ళు చెప్పారనేది ఉంది. ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఐజీని ఎస్పీ రెస్పాన్సిబిలిటీ కాదు, అక్కడ ఉన్న ఐజీ ఎస్పీ రెస్పాన్సిబిలిటీ కాదు, మీ బాధ్యత కాదు, మీరు యూనిఫామ్ వేసుకున్న పోలీసులు కాదు. ఆలోచన చేయండి, ఏ రకంగా నీ తాలూకు బాధ్యతని విస్మరిస్తారు, ఏ రకంగా మీ తాలూకు కర్తవ్యాన్ని చేయడం మానుతారు. ఈ ధర్మం ఇది, ఇదేనా రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగం తాలూకా ఇదేనా స్ఫూర్తి? ఈ న్యాయం ఇది చాలా తప్పు. ఇది వ్యవస్థను పరిశీలన చేసుకుంటేనే ఆ వ్యవస్థ ఆ రాష్ట్రం కానీ ఆ ప్రజలు కానీ సొంతంగా సంతోషంగా ఉంటారు. ఈ రకంగా కక్షతో కాడేమని తేలితే ఈ సాంప్రదాయాలు మంచివి కాదు. పూర్తిగా దీన్ని జరిగిన దాన్ని పూర్తిగా కూడా మేమందరం కూడా అర్థం తెలియజేస్తున్నాం. మా నాయకుల తాలూకు భద్రత పట్ల మేము ఆందోళన వ్యక్తపరుస్తున్నాం. పూర్తిగా ఏదైతే నిబంధనల ప్రకారం జరగాలని కోరుకుంటున్నాం. చట్టాన్ని చేతిలో తీసుకోవడానికి ఎవరికి కూడా హక్కు లేదనే విషయాన్ని తెలియజేస్తున్నాం. సరే, అంటే ఆంధ్రప్రదేశ్ పోలీసుల మీద మీకు నమ్మకం ఉందా లేదా? ఒకవేళ ఆంధ్రప్రదేశ్ పోలీసు మీద నమ్మకం లేకపోతే కేంద్ర హోంశాఖను ఏమైనా భద్రత విషయంలో కోరే అవకాశం ఉంది? అది రెండో విషయం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళకి